హలో, నువ్వు చెప్పిన చోట దిగాను రా. ఎక్కడ రావాలి? సరే నువ్వు అక్కడే ఉండు, నేను బైక్ పంపిస్తున్నా. సరే సరేరా. రైలేంది విమానం పోయినట్టు పైన పోతుంది. బైక్ పంపిస్తా అన్నాడు, ఇంకా రాలేదేంటి? సాయి అంటే మీరేనా? అవును. ఎక్కండి. బాగున్నావారా? బాగున్నాను రా. ప్రయాణం ఎలా బాగా సాగిందా? జరిగిందిరా. సిటీలో కూడా మంచి పేరే సంపాదించుకున్నావురా. నువ్వు ఫోన్ చేయగానే మీ ఫ్రెండ్ బైక్ వేసుకొని వచ్చాడు. అతను నా ఫ్రెండ్ కాదురా, మరి ప్యాపిడో యాప్ అతను. ప్యాపిడో అంటే? ప్యాపిడో అంటే ఫోన్లో ఉండేది అనమాట. ఏది కావాలంటే అది బుక్ చేసుకోవచ్చు. ఏవండి, ఆవిడ కూడా నువ్వే బుక్ చేసావారా? పని మనిషిరా. సారీ. ఏంటి పద్మ, ఎలా వచ్చావు? డబ్బుల కోసం వచ్చాను. అవునా, ఫోన్పే చేశాని ఓనర్ గారికి చెప్పు. అలాగే. ఇంకేంట్రా? ఇంకేముందరా. అరే, అందరూ ఫోన్ పే చేస్తారు కదరా, అది ఎలా చేస్తారా? టచ్ ఫోన్ ఉంటే చేయొచ్చురా. సర్లే గాని ఇందాక వచ్చినంటే మళ్ళీ రావాలంటే ఎంత ఫోన్ పే చేయాలరా? పల్లెటూరు బుద్ధులు పోనిచ్చుకోలేదు. ఆకలి అతను నిల్లు తిన్నావా? అన్నా, 2 ఆనియన్ దోశ. ఓకే అన్నా. ఏంట్రా ఇంత సడన్గా హైదరాబాద్ వచ్చావు? ఊర్లో ఉంటే ఏం సాధించలేవురా మామ, అందుకే హైదరాబాద్ వచ్చా. ఏం సాధిద్దామని? ఏదో ఒక జాబ్ చేసి డబ్బులు సంపాదించాలరా. ఇప్పటికిప్పుడు పర్మనెంట్ జాబ్లు అంటే కష్టం, కానీ పార్ట్ టైం జాబ్ చేయొచ్చురా. పార్ట్ టైం అంటే? మనం ఖాళీగా ఉన్నప్పుడు చేసుకునేదే. ఇప్పుడు ఖాళీయే కదరా. అవును కదా. సర్లే, నేను ఒక అప్లికేషన్ చెప్తా, అది డౌన్లోడ్ చేసుకో. అందులో జాబ్ నోటిఫికేషన్స్ వస్తాయి, అప్లై చేయి. సరే అన్నా, కొంచెం కారం ఎక్కువ అన్నా. అలాగే. దాని పేరేందో చెప్పరా, డౌన్లోడ్ చేద్దాం. ముందు దీని పేరేంటో చెప్పరా. ఏం ఫోన్ రా ఇది? చైనా ఫోన్ రా. చెదలు పట్టిన దానిలో ఉంది ఇది ఫోన్. మామా, ఈ ఫోన్లోనేరా, డౌన్లోడ్ చేయరా. ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి? అరే, జాబ్ అంటే ప్రైవేట్ జాబా? ఏదైతే బాగుండిద్ది? గవర్నమెంట్ అయితే బెస్ట్ కదా. గవర్నమెంట్. ఏంట్రా ఎంత నొక్కినా ఆన్ అవ్వట్లా? అంటే బస్సులో వచ్చేటప్పుడు రోబోట్ 2.0 సినిమా చూసారా? ఈ ఫోన్లో పక్షిరాజు కూడా తీసుకోడు కదరా ఈ ఫోను. మామా, ఈ లబ్బరు అంటే బ్యాటరీ ఉప్పిందిరా, డొప్ప పెట్టట్లేదని 3 లబ్బర్లు వేసా. మంచిది అన్నా. దోశ రెడీ. అన్నా, ఏరా మామా, ఎక్కడ బయలుదేరుతున్నావు? అర్జెంట్గా నా లవర్ రమ్మందిరా. వెళ్ళొద్దాం పదా. వండకుండే బియ్యం తినేలా ఉన్నావు కదరా, ఆడబెట్రా. హే చిన్న, ఇలారా, ఒక పీచు మిఠాయి ఇవ్వు. ఏంటిది అడుక్కునే దానిలో కూర్చుంది? అయ్యా ధర్మం చేయండి, అయ్యా ధర్మం చేయండి, అయ్యా. ఏంటి ఇంత సడన్గా రమ్మన్నావు? న్యూ మొబైల్ తీసుకున్నాను రా. వావ్, 14 ప్రోనా? కాదు, 15 ప్రో. సూపర్. సారీ, నా ఫ్రెండ్ ఊరు నుంచి వచ్చాడు. హాయ్. బాగున్నారండి?
బాగున్నావేంట్రా? సర్లే కానీ ఇంత సడన్గా ఫోన్ కొన్నావేంటి? నాకు జాబ్ వచ్చిందిరా. హే కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సరే మరి ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వాలి, వెళ్తాను. ఓకే బాయ్. అయ్య బాబోయ్. రే ఇక్కడ నేను చొక్క ఇప్పు కూర్చున్నా, ఎవడో దాని చెట్లు అక్కడ ఎవడని చేస్తున్నాడా? అరే గోపి, అంత అందమైన అమ్మాయిని ఎలా పడేసావురా? ఇన్స్టాగ్రామ్ రా, నా ఫోన్లో ఇన్స్టాగ్రామ్ ఉందిగా, ఆహా. చాటింగ్ చేసా పడిపోయింది. అబ్బా. రే ఇక్కడికి అందరూ లవర్సే వస్తున్నారా, పాపం వాళ్ళకి తెలియట్లేదు. నేను అలాగే వచ్చి ఇలా అడుక్కు తింటున్నాను. సరే వస్తున్నాను ఉండు. బ్యాగ్లో పెట్టేనే కనపడట్లేదు. ఛా, ఇదేంటి ఓ తెగ ఎతికేస్తున్నాడు. ఏమైందిరా అలా ఉన్నా? ఊరి నుంచి వచ్చేటప్పుడు సన్నపిన్ ఛార్జర్ తెచ్చుకోవడం మర్చిపోయాను రా. ఇప్పుడు ఐఫోన్కి ఛార్జర్ లేకపోతే పనులన్నీ ఆగిపోతాయి మరి. అరే ఇదంతా కాదు కానీ సెల్ పాయింట్కి వెళ్ళి కొత్త ఛార్జర్ తెచ్చుకుందాంరా. నువ్వు ఈ హైదరాబాద్లో ఎన్ని షాపులు తిరిగినా నీకు సన్నపిన్ ఛార్జర్ దొరకదురా. ఎందుకు? ఈ కాలంలో ఇవాడు ఆ ఫోన్ వాడేది, రేపో మాపు పోయే ముసలోడు కూడా పోకో ఫోన్ వాడుతున్నాడు రా. అంటే ఇందులో ఇంపార్టెంట్ డేటా ఉంది మామ. డేటా ఇంపార్టెంట్. సర్లే, మార్కెట్లో డూప్లికేట్ ఛార్జర్లు అమ్ముతారు, వెళ్ళి తెచ్చుకుందాం పదా. అమ్మో, డూప్లికేట్ ఛార్జరా? వాటితో పెడితే పాడైపోద్దిరా. ఏంటి ఛార్జరా? సాయి, నేను పని మీద బయటికి వెళ్తున్నాను, ఒక 2 రోజులు తిరిగి వస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఈ కాలంలో ఇవాడు ఆ ఫోన్ వాడేది. అంత అందమైన అమ్మాయిని ఎలా పడేసావురా? ఇన్స్టాగ్రామ్ రా, నా ఫోన్లో ఇన్స్టాగ్రామ్ ఉందిగా, చాటింగ్ చేసా పడిపోయింది. నేను ఒక అప్లికేషన్ చెప్తా, అది డౌన్లోడ్ చేసుకో, అందులో జాబ్ నోటిఫికేషన్స్ వస్తాయి, అప్లై చేయి. మామా ఈ ఫోన్లో న్యూ మొబైల్ తీసుకున్నాను రా. ఈ కాలంలో ఇవాడు ఆ ఫోన్ వాడేది, అందులో జాబ్ ఇన్స్టాగ్రామ్ రా, నా ఫోన్లో ఇన్స్టాగ్రామ్ ఉందిగా. సరే. ఏంట్రా అర్జెంట్గా రమ్మని ఫోన్ చేసావు? నువ్వు చెప్పినట్టే జాబ్కి అప్లై చేశాను రా. ఏమైంది? జాబ్కి సెలెక్ట్ అయ్యాను రా. సూపర్ రా అన్నా, మా ఓడి అకౌంట్లో 2 స్పైసీ బిర్యానీ. బాయ్, 2 బిర్యానీ కానేకో. ఓకే బంగారం, బాయ్. ఏంట్రా మామ అంత హ్యాపీగా ఉన్నావు? నేను నా లవర్ లివింగ్లో ఉందాం అనుకుంటున్నావురా. పర్లేదులేరా, నేను వేరే రూమ్ షిఫ్ట్ అవుతాను. మొన్నటిదాకంటే నాకు జాబ్ లేదు. సర్లేరా. సరే మామ, వెళ్ళేసి వస్తాను. జాగ్రత్త. సరేరా. హాయ్. హలో.
ఏ రిప్లై వచ్చింది. యు సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ ఫర్ రిప్లై. ఇంటికి పిల్లర్లు పంపించాను రా. స్లాబ్ వేయడానికి ₹1,00,000 అవుతుంది అంటున్నారు. అర్జెంటుగా డబ్బులు కావాలి. ఎట్టా? గూగుల్ పే యూజర్లు యాప్ ద్వారానే ఏకంగా 8 లక్షల వరకు లోన్ తీసుకునే ఛాన్స్ కల్పించింది. అంతేకాకుండా తీసుకున్న రుణాన్ని సులభమైన ఈఎంఐ విధానంలో చెల్లించే వెసులుబాటు కూడా కల్పిస్తోంది. రుణం పొందడానికి కస్టమర్లు బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. అర్జెంటుగా లోన్కి అప్లై చేసేస్తా. సర్ప్రైజ్. మరి అగ్గివా? దగ్గర ఒక 8 లక్షల రూపాయలు అయితే అర్న్ చేశాను ఆన్లైన్లోనే మొబైల్ ఫోన్ యూజ్ చేస్తే. ఏంటి ఇది వారం రోజుల నుంచి ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. దీనమ్మ కట్ చేస్తుందేంటి? ₹3,00,000 లోన్ తీసుకుంటే ₹851 మిగిలిందా? ప్రపంచం అంతా ఫోన్ వాడుతుంది, కానీ ఫోనే ప్రపంచం అనుకోకండి.